ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అసలు? 6 అయితే నామినేషన్లో ఉన్నారు. రాయల్ వాళ్ళకైతే ఇమ్యూనిటీ వచ్చింది. ఒక ఇద్దరినైతే నామినేట్ అయితే చేశారు. ఎవరు వీళ్ళు ఓజీ క్లాన్ మొత్తం కూడబలుకుని చర్చలు సమావేశాలు జరుపుకుని మహబూబ్ని గంగాని నామినేషన్లోకి లాగారు. తర్వాత ఇక్కడ పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ అండ్ సీత నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో ఈజీగా చెప్పొచ్చు మీరే డేంజర్ జోన్ ఎవరు ఉంటారని. చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. సో డేంజర్ జోన్లో సీత ఉంటుంది, డేంజర్ జోన్లో పృథ్వీ ఉంటాడు. సో యష్మి కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోద్ది. సో ఎందుకంటే ఎవరు లేరు, నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ అనేది ఉంటుంది. విష్ణుప్రియకి ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది, విష్ణుప్రియ కూడా సేఫ్ జోన్లోనే ఉంటుంది. వీళ్ళిద్దరు సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇటు నుంచి చూస్తే గంగవ్వ సేఫ్ జోన్లో ఉంటుంది. ఇప్పుడు మిగిలింది ముగ్గురు, మహబూబు, పృథ్వీ, సీత. ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా కూడా షాక్ అవుతారు హౌస్ లో. అదేంటి ఇప్పుడే కదా మహబూబ్ వచ్చాడు అప్పుడే ఎలిమినేటా, అరే ఆడిని కూడా ఆడనివ్వలేదా, సరే బాయ్ బాయ్ అంటాడు వెళ్ళిపోతాడు, మనోడు ఏం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఒకవేళ మెహబూబ్కి లాస్ట్ టైం ఉన్న ఓట్ బ్యాంకింగ్ లేదా సొహైల్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉండి కొంచెం మనోడిని ఇంకొక వారం ఆపుదని సీత, పృథ్వీ డేంజర్లోకి వచ్చేస్తారు. సీత వెళ్ళిపోయింది అనుకోండి అసలు మొత్తం అలకాలంలో అయిపోతారు. అదేంటి అంత బాగా ఆడింది, చీఫ్ అయింది, ఇన్ని లాజికల్ మాట్లాడింది, వెళ్ళిపోవడం ఏంటబ్బా అనే ఫీలింగ్ లోకి ఉండిపోతారు. సో చూద్దాం మరి అసలు ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి నామినేషన్ లిస్ట్ నాకు తెలిసి నామినేషన్ 2 రోజులు పెట్టాడంటే 3 రోజులు ఓటింగ్ ఉంటుంది. అప్పుడు ఇంకా బిస్కెట్ అయిపోతారు లాస్ట్ లో ఉన్న పాపం. సో నామినేషన్ అనేది నాకు తెలిసి 2 రోజులు నడవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, 16 మంది ఉన్నారు ఒక్క ఎపిసోడ్ లో కుదించాలి వాళ్ళని. అది కొంచెం కష్టమే అవుతుంది. బట్ లైవ్ లో అయితే అయిపోతాయి నామినేషన్స్ అనేవి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ అనేది మనకు చెప్తారు, చెప్పిన తర్వాత ఓటింగ్ లైన్ స్టార్ట్ అవుతుంది. కానీ వెబ్సైట్స్ లో మాత్రం ముందు నుంచే ఓటింగ్ లైన్ అనేది పెట్టేస్తారు చాలా మంది. ఆ పెట్టడం వల్ల ఏమైంది అంటే పూర్తిగా నామినేషన్ పాయింట్స్ దీని మీద అవగాహన ఉండదు. అవగాహన లేకుండా ఓట్లు వేసేస్తారు చాలా మంది, ఫేవరెటిజంతో ఓట్లు వేసేస్తారు. సో ఇప్పుడు పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, ఎవరు కరెక్ట్గా మాట్లాడాడు, ఎవరు అన్నెసరిగా పాపం నామినేట్ అయిపోయారు అన్యాయంగా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు సేవింగ్ సిస్టమ్ ఉంటుంది ఒకటి, ఏంటి నామినేషన్ అప్పుడు మీకు బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడు, ఎవరినైనా నామినేట్ అయిన వాళ్ళని సేవ్ చేయండి అని ఒక పవర్ ఇచ్చాడు అనుకోండి. ఆ పవర్ని ఎలా యూటిలైజ్ చేయాలి, నామినేషన్లో అన్నెసరీ పాయింట్స్ ఎవరు పెట్టారు, అన్యాయంగా నామినేట్ అయిన వాళ్ళు పాపం ఎవరు, వాళ్ళని నువ్వు సేవ్ చేయాలి. లేదా ఆ వారం గేమ్ జెన్యున్ గా బాగా ఆడింది ఎవరు, బాగా ఆడినా నామినేషన్లోకి వచ్చింది ఎవరు. ఇప్పుడు నబీల్ నామినేషన్లోకి వచ్చాడు, బట్ నబీల్ మెగా చీఫ్ అయ్యిండు, బ్రహ్మాండంగా గేమ్ ఆడాడు, సూపర్ గా లాజిక్స్ వర్కౌట్ చేశాడు. సో నబీల్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే పృథ్వీ ఇప్పుడు బ్రహ్మాండంగా గేమ్ ఆడాడు, మెగా చీఫ్ కి దగ్గరలో సెకండ్ అనుకోవచ్చు మనం కావాలంటే, సెకండ్ లో ఉన్నాడు. అయినా కూడా టాస్క్ ముందు ఆడాడు, బాగా బ్రహ్మాండంగా ఆడాడు. సమ్మర్ మిస్కమ్యూనికేట్ వల్ల అది పేర్చలేకపోయాడు, అది ఓకే. బట్ ఓవరాల్ గా గేమ్ బాగా ఆడుతున్నాడు, లాజిక్ పాయింట్స్ వర్కౌట్ చేస్తున్నాడు. సో లేజీగా కూర్చోట్లా, తనకి ఇచ్చిన వరకు తను చేస్తున్నాడు. ఇది ఓవరాల్ గా చూసుకోవాలి. అలా కాకుండా మనోడు అమ్మాయిలతో సొల్లు ముచ్చట్లు పెట్టుకుని లేదంటే వేరే సోఫాలో కూర్చుని ఏంటి అని కాలు ఊపుకుంటూ కబుర్లు చెప్పాడు అనుకోండి, అప్పుడు నిజంగా నామినేషన్ లో పెట్టచ్చు, ఎలిమినేట్ కూడా చేయొచ్చు. బట్ అలా కాకుండా గేమ్ ని సీరియస్ గా తీసుకుని ఏ డిస్కషన్ అయినా కూడా కొన్ని పాయింట్స్ ప్రకారం పెట్టుకుని, సో ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ పృథ్వీతో వెంట పడుతుంది, అదంటది ఇదంటది, కానీ పృథ్వీ ఎప్పుడు అంత వెళ్ళినట్టు కనిపించాడు. అలా ఉన్నారు అనుకోండి బాగానే ఉంటది. లేదు పృథ్వీ కూడా కనెక్ట్ అయిపోయి ఇంకా ఎంతసేపు పృథ్వీ విష్ణుప్రియ ఇలా కలిసి మిగతా గేమ్ ఇంటికి వెళ్ళిపోయింది అనుకో, ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయినది అయిపోద్ది. ఇప్పుడు నిఖిల్ ని ఫస్ట్ లో అదే కదా అనుకుంది. సో ఎంతసేపు నువ్వు డెసిషన్ అనేసరికి పక్కకి వెళ్ళిపోతున్నావు, సోనియా పృథ్వీ ఇలా ఉంటున్నారు, అభయ్ ఉన్నప్పుడు అభయ్ వీళ్ళనే కలుపుకుని డెసిషన్ తీసుకున్నావు. అక్కడ నీ క్లాన్ లో 2-3 ఉన్నా నువ్వు వాళ్ళని లాగట్లేదు, వాళ్ళ అభిప్రాయం కూడా అడగట్లేదు, అసలు వాళ్ళు నీకు లెక్కలకు కూడా లేరు, వీళ్ళే తెలివిగా ఆలోచించగలుగుతారని ఫిక్స్ అయిపోయాడు. ఆ ఫిక్స్ అయినప్పుడు ఏమైంది, ఆడియన్స్ డౌన్ ఫాల్ చేశారు, 100% ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గింది. చాలే బాబు నువ్వు ఆడేవులే అనే ఫీలింగ్ లోకి వస్తారు ఆడియన్స్ అందు. సో అలా కాకుండా ఇలా ఉందనుకోండి, సో పృథ్వీ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, చాలా బాగుంది, గేమ్ వర్కౌట్ చేస్తున్నాడు, ఏదైనా ఉన్న టాస్క్ ముందుకు వెళ్తున్నాడు, కొన్ని విషయాల్లో అగ్రెషన్ తగ్గించుకోమన్నప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్ తగ్గించుకున్నాడు. సో ఇది మీకు తెలిసినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరికైతే పవర్ వస్తుందో వాళ్ళ పవర్ని పిక్ చేసుకుని సేవ్ చేసుకున్నాను అనుకోండి, నువ్వు కూడా జెన్యున్గా ఆడినట్లు లెక్క. అప్పుడు పవర్ ఇచ్చిన వాళ్ళు కూడా అబ్బా భలే లాజిక్స్ చెప్పి భలే సేవ్ చేసాడుగా అనుకోవచ్చు. అలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్ మీద సేవ్ చేసేయడం లేదా ఫ్రెండ్షిప్ మీద రెడ్ ఎగ్ ఇచ్చేయడం,
ఫ్రెండ్షిప్ మీద వేరే ప్రేరణని సేవ్ లాగేయడం, లేదంటే ఒక నైనిక సిస్టర్ అని చెప్పి నైనికాని సేవ్ చేసేయడం, ఇలా చేయడం వల్ల ఏమైతుంది, డ్రాప్ అయిపోతూ ఉంటుంది. నువ్వు అన్నెసరీగా గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఫేవరెటిజం చూపెడుతున్నావు, నీకు నలుగురు మాత్రమే ఉంటున్నారు ఎంతసేపు నీ పక్కన, సో మిగతా వాళ్ళు కలుపుకోవట్లా, ఇట్లా వస్తుంది. సో నామినేషన్స్లో ఈ పాయింట్స్ పెట్టినప్పుడు, ఇలా సేవ్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా ఈ పాయింట్లు తెలుస్తాయి. తెలిసినప్పుడే ఓటింగ్ అనేది వేస్తారు. సో ఇలా తెలియనప్పుడు నామినేషన్ లిస్ట్ మనకు వచ్చింది ముందే, సోషల్ మీడియాలో వస్తుంది. అది మీరు ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద పెట్టినప్పుడు, వెబ్సైట్లో, యాప్లో, మొబైల్ యాప్లో, సమ్మర్ ఎక్కడ యూట్యూబ్లోనో ఎక్కడో అక్కడ పోలింగ్ పెట్టినప్పుడు బిఫోర్ ఇన్ అడ్వాన్స్ ఓటింగ్ వేస్తే అది కరెక్ట్గా ఉండదు ఓటింగ్ అనేది. సో వాట్ ఎవర్ ఓటింగ్ జరిగేది నీకు 2 రోజులు అయిందా నామినేషన్, ఒకరోజు టెలికాస్ట్ అయిందా చూసిన తర్వాత ఓటేస్తేనే దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి డేంజర్ జోన్ ఎవరు ఏంటనేది మనం డిసైడ్ చేయాలి. శివాజీ మెసేజ్ లో కూడా అదే చెప్పిండు, జెన్యూన్ గా ఆడాలి. జెన్యూన్ గా ఆడాలి అంటే నీ జెన్యూనిటీ ఎలా ఉంటుందో, హానెస్ట్ గా నువ్వు గేమ్ ఆడితే జనాలే ముందు తీసుకెళ్తారు. జనాలకి నీ ఆనెస్టీ కనపడలేదు అనుకో తీసుకెళ్లరు. అరే చక్కగా ఆడుతుంది, ఎందుకు మనం ఈ అమ్మాయిని ఓటేయట్లేదని జనాలకి ఆ పాయింట్ ట్రిగ్గర్ అయ్యి ఓటేయాలి. ఇప్పుడు మీరున్నారు ఆడుతున్నారు, ఏదో మోసకొట్టినట్టు ఆడుతున్నాం, మొక్కుబడిగా గుడ్డేది చేయలేబడినట్టు వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోవచ్చు అలాగా. కానీ వెన్ ఎవర్ మీరు మీ గేమ్ని స్పెసిఫిక్గా చూపెట్టినప్పుడు జనాలు మొబైల్ తీసి మరీ ఓటేస్తారు. అది మిమ్మల్ని కాపాడుతుంది. అది ఎంతమంది వేసినా సరే. మనకి సోషల్ మీడియాలో ఫేమ్ లేదే, అరే మనం వెళ్ళిపోయాం, మనం అంత టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతామా, ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం. బయట ఎలా జనాలు అనుకుంటున్నారు, ఇప్పుడు మణికంఠకు వచ్చిన మెసేజ్ కూడా అదే వైఫ్ నుంచి, నీకు అనవసరం బయట ఎవరు అనుకుంటున్నారు, బయట ఎలా మాడుకుంటున్నారు, అలా మాడుకుంటున్నారా, బయట ఏం జరుగుతుంది అసలు, అంటే బిగ్ బాస్ అంత వైరల్ అయిపోయిందా, ఆమె అమెరికా నుంచి వచ్చిందా, ఇదంతా ఓవర్ థింకింగ్, ఓవర్ డ్రామా. బయట ఎలా పోట్రే అవుతుందని నీకు అనవసరం. అది ఎప్పుడైతే మర్చిపోయి నువ్వు ఆడతావో గేమ్, నీ సెల్ఫ్ నువ్వు చూపెడతావో జనాలకు ఆటోమేటిక్గా నచ్చుతారు. ఇప్పుడు దాకా విన్నర్ అయిన వాళ్ళు అందరూ అదే, ఎలాంటి అంచనాలు లేవు. బిగ్ బాస్ సీజన్ 1 శివబాలాజీ సో గేమ్ చూపెట్టాడు అంతే, విన్నర్ అవ్వపో. ఆదర్శ్ రన్ రైడ్, ఆదర్శ్ ఎవరో కూడా తెలియదు అప్పటి వరకు జనాలకి, చిన్న సినిమాలే చేసేవాడు. దెబ్బకి బిగ్ బాస్ తోని ఆదర్శ్ అంటే వచ్చింది. మరి ఆదర్శ్ తెలుసా ఎవరికైనా అప్పటి వరకు తెలియదు. సీజన్ 2లో కౌశల్ ఎవరో తెలుసా వెళ్ళే వరకు ఎవ్వరికి తెలియదు. అసలు ఆయన అలాంటి సినిమాలు చేసాడు, చిన్న సినిమాలు రోల్స్ చేసాడు, సీరియల్స్ చేసాడు, విలన్ కింద అగ్నిసాక్షి సీరియల్ చేసాడు, ఇది ఎవ్వరికి తెలియలా, చిన్న రోల్స్ వరకు. బట్ సీజన్ 2కి వెళ్ళేసరికి అది మిరాకల్ చేసాడు, అంచనాలు తారుమారు చేసాడు. సీజన్ 3లో కూడా అంతే, రాయల్ సిప్లి గంజ్ అప్పటిదాకా శ్రీముఖి కొంచెం ఉండే ఫేమ్ ఉండే, బట్ రాయల్ సిప్లి గంజ్ వినరాలా. అంతెందుకు 4లో అభిజిత్ అనేవాడే తెలీదు ఎవరికి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో హీరోనా, ఓకేనా అలా అనుకున్నారు. లోపలికి వెళ్ళాక మరి గేమ్ తోనే కొట్టాడుగా. అఖిల్ గేమ్ వల్లే తెలిసింది అందరికి, సోహైల్ గేమ్ వల్లే తెలిసింది, ఇప్పుడు వచ్చిన మెహబూబ్ కూడా గేమ్ వల్లే తెలిసింది అందరికి. హరియానా అంచనాలకు మించి ఆడిన హరియానా, దేత్తడి హారిక, వీళ్ళందరూ కూడా సీజన్ 4లో అంచనాలకు మించి ఆడారు కాబట్టి వాళ్ళు టాప్ 5కి వచ్చారు. 5లో కూడా అంతే అండి. సన్నీ మీకు అసలు సన్నీ ఎవరో కూడా తెలియదు. షణ్ముఖ్ జస్వంత్ గేమ్ ఆడపోయిన షణ్ముఖ్ జస్వంత్ టాప్ లో ఉండేవాడు. ఓటింగ్ జనాలు నామినేషన్ ఓటింగ్ అనగానే టాప్ లోకి వెళ్ళిపోయాడు, వెళ్ళి కూర్చునేవాడు. ఏది ఫస్ట్ సెకండ్ వీక్ లో అయినా సరే గేమ్ ఉండదు ఏముండదు. కానీ తర్వాత ఏమైంది, మీకు సన్నీ గేమ్ తోనే ఆడాడు, మానస్ గేమ్ తోనే చెప్పాడు, కాజల్ అసలు ఎవరో కూడా తెలీదు, ఆర్జేనా హో ఈ అమ్మాయి అనుకున్నారు. సో గేమ్ తోనే మాట్లాడింది, స్ట్రాటజీ వర్కౌట్ చేయడం. సో గేమ్ తో మీరు జెన్యున్ గా ఎప్పుడైతే ఫైట్ చేస్తారో, గేమ్ లోనే ఉంటారో, ఆ గేమ్ ముందుకు తీసుకెళ్ళిపోద్ది. సోషల్ మీడియా ఫేమ్ అనేది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మిమ్మల్ని సేవ్ చేయడానికి పనికి వస్తుంది. బట్ 5 వారాల స్పామ్ లో మీరేంటి అనేది చూపించేయాల. స్పేస్ ఎక్కడ మీకు క్రియేట్ కాదు. ఇప్పుడు నైనిక అవుట్ అయిపోయింది, నైనిక అవుట్ అయిపోయి ఏమంటది, నన్ను ఆడనివ్వలేకపోయారేమో, నన్ను ఆడే అవకాశం రాలేదనే భావనలో ఉంటుంది. బట్ ఆడే అవకాశం తీసుకోవాలని లాస్ట్ వీకే చెప్పారు నాగార్జున సార్, అయినా కూడా ఆడలేదు. సో దాన్ని బట్టి ఇది అనేది ఉంటుంది. ప్రస్తుతం డేంజర్ జోన్ అయితే నాకు తెలిసి 3 కనబడుతున్నారు, మెహబూబు, పృథ్వీ అండ్ సీత. ఏది నామినేషన్ లిస్ట్ ప్రకారం. మరి ఏమైనా మధ్యలో ఏమైనా ఇమ్యూనిటీ టాస్క్ ఏమైనా నడిచి ఎవరికైనా ఇమ్యూనిటీ ఇస్తాడేమో మనకు తెలియదు. ఎందుకంటే ఇమ్యూనిటీ షీల్డ్ కూడా ఒకటి ఉంది, అది కూడా మరి పవర్ ఉపయోగించుకుంటే మనం ఏం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.